ఇప్పటి నుంచి విశాఖలో సిఐఏ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు కుదిరాయి. ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇంధన శాఖలోనే 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయి. ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చింది. పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే అన్న క్యాంటీన్లకు విరాళాలు వస్తున్నాయి. వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు సీఎం కృషి చేస్తున్నారు. రోజంతా 15కు పైగా సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇక రేపు జరగబోతున్న సిఐయు సదస్సు గురించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ వెంకట్, చూసుకుంటే విశాఖలో 2 రోజుల పాటు జరిగేటటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే సమ్మిట్ ప్రారంభానికి ఒక రోజు ముందే ఇప్పటికే 5 సంస్థలకు సంబంధించినటువంటి భూమి పూజలు కూడా చేయడం అయితే జరిగింది. దాదాపు 35 సంస్థలు కూడా ఎంఓఏ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 300 కోట్లు పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సిఐఏ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇప్పటికే పార్ట్నర్షిప్లో భాగస్వామి అయ్యేందుకు దాదాపు 44 దేశాల నుంచి ప్రతినిధులు కూడా రానున్నారు. మొత్తానికి 3000 మంది కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీలో అభివృద్ధి పరంగా దూసుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా అభివృద్ధి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ సంస్కరణలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఐటీ శాఖలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కర్మాగారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం చాలా ధీటుగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖలో 2 రోజుల పాటు జరగబోయేటటువంటి సదస్సు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు జరిగేటటువంటి సదస్సుకు సంబంధించి ముఖ్యంగా కూడా దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ముందు రోజుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు బయట దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులతో కూడా దాదాపు 11 సమావేశాలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి కాంక్షించే విధంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో కూడా కూలంకషంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. రేపు జరిగేటటువంటి సదస్సులో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన 417 సంస్థలు అయితే ఎంఓఏ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 9.8 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే రేపు జరిగేటటువంటి సిఐఏకి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పక్కాగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బందితో కూడా భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు జరిగేటటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించి ఉపరాష్ట్రపతి కూడా హాజరు కానున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే విశాఖ కూడా పూర్తిగా రంగుల అరివిల్లుగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్లు ఏదైతే నెలకొల్పారో అన్నా క్యాంటీన్లకు సంబంధించి నెలకొల్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విరాళాలు కూడా విరివిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు భోగాపురం ఎయిర్పోర్టే కావచ్చు, లేదా విశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ వీటన్నిటిపైన కూడా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు విద్యాశాఖతో పాటు ఐటీ పైన కూడా పెద్ద ఎత్తున కూడా సంస్కరణలు అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే 5 సంస్థలకు సంబంధించి కూడా భూమి పూజ అయితే మంత్రి నారా లోకేష్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రేపు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే నగరానికైతే పెద్ద ఎత్తున కూడా ప్రతినిధుల బృందాలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా మంచి విడుదలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది వెంకట్.